వందనాలు తెలియజేస్తా ఉన్నా. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఒక జనసమూహం ఆయన వెంబడించును. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనని నన్ను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువా నీకు ఇష్టమైతే ఈరోజు నన్ను శుద్ధినిగా చేయగలవా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? ఈరోజు ఒక కుష్ఠరోగి కొండ మీద నుండి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యము, నీకు ఇష్టమైతే ప్రభువా నీకు ఇష్టమైతే అని మనము అడిగేవారిగా ఉండాలి. కానీ మన ఇష్టమైనటువంటి ఎట్లా పడితే అట్లా అడగకూడదు. ఆయన చిత్తములో అడగాలి. ఆయన యొక్క చిత్తములో, ప్రభువా నీ చిత్తం, ఆయన చిత్తానికి మనం ఏదైనా వదిలేసేవారిగా ఉండాలి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహంగా ఆయన్ని వెంబడించును. ఇదిగో కుష్ఠరోగం కలిగినటువంటి వాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో అంటున్నాడు కదా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? అప్పుడు అంటున్నాడు ఆయన, అందుకైన 3వ వచనంలో, అందుకైన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని తక్షణమే వాని రోగము శుద్ధైను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు చాలామంది జనసమూహంలో ఉన్నారు. జనసమూహంతో కిక్కరిస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వాడు వచ్చి అతని దగ్గర, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. వెంటనే ఆయన అన్నాడు కదా, దగ్గరికి తీసుకొని, మనమైతే కుష్ఠరోగం కలిగినటువంటి వాడిని దూరం పెట్టేస్తాం, ఊరు బయట వదిలేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అతనే స్వయం వచ్చినప్పుడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయనప్పుడు అతన్ని కుష్ఠరోగం కలిగినటువంటి వాడిని పట్టుకొని ముట్టగా వెంటనే స్వస్థత పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఎందుకంటే మనమైతే ఏ రోగం కలిగినటువంటి వారిని కూడా మనం ముట్టుకోలేము. ఏ రోగం కలిగినటువంటి వాడిని, కుష్ఠరోగం కలిగినటువంటి వాడిని కూడా మనము చాలా దూరం పెట్టేస్తాం, పట్టుకోవడానికి ఇష్టపడము. కానీ ఈయన మాత్రం పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు, రోగులకే వైద్యం మాత్రం కలిగినటువంటి, రోగం లేనటువంటి వారికి వైద్యం అక్కర్లేదు అని చెప్తా ఉన్నాడు. నేను పాపమును పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు. పాపములతో ఉన్నటువంటి వారిని, అపరాధములతో ఉన్నటువంటి వారిని, మృతులైనటువంటి వారిని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడై ఉండి ఒక మానవుని ఆకారం ధరించుకొని ఈ లోకానికి జన్మించాడు. కన్యక గర్భవతిలో దేవుడు చూసినప్పుడు ఈ భూమి అంతా కూడా చెడిపోయి ఉన్నది, పాపముతో ఉన్నది, అపరాధములతో ఉన్నది. భూమి మీద మనుషుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పాపముతో నిండి ఉన్నారు. కానీ దేవుడు చూసి ఒక చిన్న గ్రామంలో
ఒక కన్యక పవిత్రాలుగా పరిశుద్ధురాలుగా ఉన్నటువంటి ఆమెను దేవుడు దర్శించి దేవదూత ద్వారా ఆమెకు వర్తమానాన్ని పంపించి ఆమెలోని గర్భము ధరించి కుమారుడిగా జన్మించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి రోగిని కూడా ముట్టి స్వస్థపరిచాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవా? అవునయ్యా నాకు ఇష్టమే రా అని తక్షణమే అతని రోగము బాగున్నట్లుగా చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు కదా, యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి కాగా, కానీ నీ వెళ్ళి వారికి సాక్షాత్తమైన దేవుని యాజకుడు కనుపరుచుకో, మోసే నియమించిన కానుకలు సమర్పించుకోని వాళ్ళతో చెప్పాడు. ఎవరితో చెప్పవద్దు, దేవుని సన్నిధికి వెళ్ళి కానుకలు సమర్పించి సాక్షాత్తంగా దేవుడు మేలు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా కానుక సమర్పించి దేవుని మహిమపరచని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉంటారు. మొట్టమొదటిగా కుష్ఠరోగం కలిగినటువంటి వారిని మనము గుర్తు చేసుకున్నాము. రెండవదిగా 5వ వచనంలో చూసినట్లయితే ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి, శత అంటే 1000 మంది అధికారం కలిగినటువంటి వాడు, హోదా కలిగినటువంటి వాడు, స్థాయి కలిగినటువంటి వాడు, అనేక మంది ఆయన దగ్గర పనిచేసేటువంటి వారు. వారిలో ఒక దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఎంతో బాధపడతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది తన దగ్గర చేసేటువంటి వారు, పని చేసేటువంటి వారు ఎంత ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారిని మనము ఏముంది లేకపోతే ఇచ్చేసి వదిలేస్తాం. కానీ ఈయన మాత్రం చాలా భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. చాలా విధేయత కలిగినటువంటి వాడిగా మనం అర్థం చేసుకోవాలి. చాలా ప్రేమ కలిగినటువంటి వాడిగా అర్థం చేసుకోవాలి. తన మీద ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దాసుడు ఆ రోగంతో నిండిపోయినప్పుడు, పక్షవాయువుతో నిండిపోయినప్పుడు ఇతనికేంటి ఏముంది లేని వదిలేశాడా? అంతమంది పనిచేసేటువంటి వారు వాడు అతను కాకపోతే ఇంకొకరు వస్తారు పనిచేసేటువంటి వాడు అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోలేదు ఆయన అంటే, ఆయన మీద ఆయనలో ఏముందంటే ప్రేమ ఉన్నది. ఆయనలో ప్రేమ ఉన్నది. అతను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎలాగైనా అతను బాగుపరచాలి అని కోరుకుంటున్నాడు తప్ప, ఎలాగైనా మనం ఏ హాస్పిటల్, ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎంతెంత ఖర్చు చేశాడు, వేల చేశాడు. కానీ మాత్రం ఎవరు మాత్రం ఆయన ముట్టి స్వస్థపరచలేకపోయారు, ఆయన రోగం బాగుపరచలేకపోయారు. కానీ ఈయన మాత్రం ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడచ్చు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడా. పైన కుష్ఠరోగం కలిగినటువంటి వాడు నీకు ఇష్టమైతే నా రోగము బాగు చెయ్యా అన్నాడు. ఈయనేమంటున్నాడు తెలుసా? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు, మిగులు ఇంటిలో పడి ఉన్నాడని వేడుకున్నాడు. ఆయనైతే నీకు ఇష్టం అంటున్నాడు. నీకు ఇష్టమైతే నా రోగాన్ని బాగు చెయ్యి అన్నాడు. కుష్ఠరోగం కలిగినటువంటి వాడు. అలాగే రెండో వ్యక్తి శతాధిపతి అంటున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడు చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. అయ్యా, నా దాసుడు చాలా రోగముతో పక్షవాయువుతో పడి ఉన్నాడు. నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు. ఆ రోగం బాగుపరచబడాలంటే ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎంతెంత ఖర్చు చేసి ఉన్నాను. కానీ ఆ రోగం బాగుపడలేదయ్యా.
అందుకే చివరిగా నీ దగ్గరకు వచ్చాను, చివరిగా చివరి అవకాశం కోసం ఆయన వేడుకుంటున్నాడు. ఇదిగో చూసారా, ప్రభువా నా దాసుడు. ఏ దాసుడు? నా దాసుడు. ఎవరి దాసుడు అంటున్నాడు? మనమైతే అది పలానా వ్యక్తి అలా పడి ఉన్నాడు, పాపం 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 అంటాం. మనమైతే పాపం అంటాం, కానీ మనం వాడిని చేరదీసలేము, వాడికి సహాయం చేయలేము. ఇక్కడ ఏమంటున్నాడు యజమానుడు, శతాధిపతి ఏమంటున్నాడు? నా దాసుడు అంటున్నాడు. నా దగ్గర పనిచేసేటువంటి నా దాసుడు. నా అంటే నాలో ఎంత ప్రేమ ఉన్నదో. నా దాసుడు అంటే తన యొక్క దాసుడు, తన దగ్గర పనిచేసేటువంటి, తన దగ్గర ఉండేటువంటి వాడు. అలాంటి వాడు నా దాసుడు. బాధపడుతున్నాడయ్యా అని గట్టిగా బ్రతిమలాడుకుంటున్నప్పుడు యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి అంటున్నాడు కదా, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. ఆమేన్. చూసారా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఏ పాత్రుడను కానే. చూసారా, నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను అర్హత లేనటువంటి వాడిని, యోగ్యత లేనటువంటి వాడిని, ఏ అర్హత లేనటువంటి వాడిని. నువ్వు నా దగ్గరికి రావటం అయ్యా వద్దయ్యా, నీ దైవం నువ్వు, నేను పాపిని, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అర్హత లేనటువంటి వాడిని, యోగ్యత లేనటువంటి వాడిని. నువ్వు నా దగ్గరికి వద్దయ్యా. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాదు. నువ్వు ఒక్క మాట సెలవు అయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటున్నాడు. చూశాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు కదా ఆయన, నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని మీతో చెప్పుచున్నాను. చూసారా, ఈరోజు మనం చాలా మంది కూడా దేవుడి దగ్గర దేవుడి సన్నిధికి వస్తుంటాం, మళ్ళీ వెళ్తున్నాము. సరే